ఈ వీడియో చూసే ముందు ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసిన తర్వాతనే ఈ వీడియోకి రండి. సరే, ప్రీవియస్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసినాం? వాట్ ఈస్ ద యూస్ ఆర్ పర్పస్ ఆర్ రోల్ ఆఫ్ పైథాన్ అండ్ కంప్యూటర్స్ను పైథాన్ లాంగ్వేజ్ యొక్క పర్పస్, రోలు, దాని యొక్క యూజ్ ఏంటో చూసినాం. సో ప్రీవియస్ వీడియో యొక్క ఒక సినాప్సిస్ చెప్తా షార్ట్కట్లో. సో యాక్చువల్గా పైథాన్ యొక్క యూజ్, దాని యొక్క పర్పస్, రోల్ ఏంటిది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిస్కెట్ ఫ్యాక్టరీ ఉందనుకోండి. ఆ ఫ్యాక్టరీలో మనుషులు బిస్కెట్ తయారు చేయడం కష్టం. వర్క్ ఎక్కువ తీసుకుంటే, టైం తీసుకుంటుంది, మనీ కూడా చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో అదే మిషన్స్ చేస్తే ఎమ్మటి అయిపోతుంది వర్క్. ఆ మిషన్స్కి పైథాన్ లాంగ్వేజ్లో ఆ బిస్కెట్స్ యొక్క రెసిపీ ఏ విధంగా వేయాలో చెప్పాను అనుకో, ఆ మిషన్సే తయారు చేసి పెడతాయి. సో దట్ ఈస్ ద రోల్ ఆఫ్ పైథాన్ లాంగ్వేజ్. ఓకేనా? ఇక్కడ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు. ఇప్పుడు యానిమేషన్ చేయాలన్నా పైథాన్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. అంటే ప్రతి ఫీల్డ్లో ఈ లాంగ్వేజ్ రోల్ అనేది ఉంటుంది. ఓకేనా? కాబట్టి పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి. సో అంతే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పర్పస్ ఆర్ రోల్ ఆఫ్ పైథాన్ లాంగ్వేజ్ అంటే మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇక్కడ దాని యొక్క ఇంటర్నల్ వర్క్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో కంప్యూటర్ యొక్క ఇంటర్నల్ వర్క్, పైథాన్ లాంగ్వేజ్ ఏ విధంగా మనం యూజ్ చేస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అనేది ఒక లాంగ్వేజ్. ఓకే, ఆ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని మనం ఈ పైథాన్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఇన్స్ట్రక్షన్ కింద తీసుకొని వాటిని ఇంటర్ప్రిటర్కి ఇస్తే, ఆ ఇంటర్ప్రిటర్ ఆ ఇన్స్ట్రక్షన్ని అర్థం చేసుకొని ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఇన్ డీటెయిల్గా మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేసి సిపియూకి ఇస్తుంది. అంతేనా? కన్వర్ట్ చేసి సిపియూకి ఇస్తుంది. ఆ సిపియూ ఆ మిషన్ కోడ్ కింద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని తీసుకుంటుంది కదా, తీసుకొని ఆ ఇన్స్ట్రక్షన్కి తగ్గట్టుగా వర్క్ చేసి పెడుతుంది. ఎండ్లో వర్క్ని ప్రజెంట్ కూడా చేస్తుంది. అంతే కదా? ఇక్కడ వర్క్ని ప్రజెంట్ చేస్తుందంటే ఆ ఇన్స్ట్రక్షన్స్లో ప్రజెంట్ చేయమని ఉంటే ప్రజెంట్ చేస్తుంది. అంతే. సో ఇది యాక్చువల్ ఫ్లో ఆఫ్ పైథాన్ లాంగ్వేజ్ ఆర్ కంప్యూటర్లో ఉన్న ఫ్లో ఇది ఉంటుంది అన్నట్టు. ఓకేనా? గంతే, ఇదే మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం. గంతే, ఇదే మన సినాప్సిస్. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రింట్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ప్రింట్ ఫంక్షన్ గురించి చూసే ముందు మనం ప్రీవియస్ వీడియోలో ఒక స్టోరీ చెప్పినాం కదా, ఆ స్టోరీని ఇక్కడ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఈ స్టోరీ అనేది, స్టోరీలో అసలు కంప్యూటర్స్ అనే ఐడియానే లేదన్నట్టు. నేను ఒక క్యారెక్టర్ గురించి చెప్పినా కదా, లేజీ ఉంటాడని. అతని పేరు రాజు అని తీసుకుందాం. ఓకేనా? అతని పేరు రాజు, అతని ఫ్రెండ్ రాము. ఇతను లేజీ. ఓకే, ఇక్కడ సరే, ఇతని దగ్గర మాత్రమే ఈ స్టోరీలో, ఆ యూనివర్స్లో ఇతని దగ్గర మాత్రమే కంప్యూటర్ ఉంది. వేరే వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గర కంప్యూటర్ అనే టాపిక్ లేదన్నట్టు, అసలు ఆ కాన్సెప్టే లేదు. సరే, ఇతను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుండు? బిర్యానీ తినుకుంటుంటాడు. ఎందుకంటే అతనికి కంప్యూటరు, దానికి రిలేటెడ్ బుక్స్ అన్ని దొరికినాయి. బిర్యానీ చేసుకొని తింటాను ఈజీగా. అంటే మీరు విన్నారు ప్రీవియస్ వీడియోలో, అదంతా నేను డిస్కస్ అయ్యా. ప్రింట్ ఫంక్షన్ గురించి చెప్పడానికి ట్రై చేస్తున్నా. సో వీళ్ళిద్దరు స్కూల్కి పోయినాక వాళ్ళ టీచర్ ఏం చెప్పింది? ఒక హోంవర్క్ ఇచ్చింది. ఆ హోంవర్క్ ఏంటంటే, ఇక్కడ వాళ్ళ టీచర్ ఏం చెప్పిందంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ సేవ్ ట్రీస్ ఈ విధంగా నీట్గా, బ్యూటిఫుల్గా ఈ విధంగా రాసింది మేడం ఒక పేపర్ మీద. సో అంటే ఇది ఒక స్లోగన్ అన్నట్టు. ఇలాంటి బ్యూటిఫుల్ స్లోగన్ని నీట్గా, క్లీన్గా, బ్యూటిఫుల్గా రాసిన వాళ్ళకి 1000 రూపీస్ ఇస్తా అని ఈ మేడం చెప్పింది, ఈ టీచర్ చెప్పింది వీళ్ళకు, స్టూడెంట్స్కి. సో ఇది హోంవర్క్ అన్నట్టు. ఓకేనా? వాళ్ళకి. సరే, ఇక్కడ రాము ఏం చేసినాడు? నార్మల్గా పేపర్ మీద సేవ్ ట్రీ, వీళ్ళిద్దరు ఇంటికి అన్నప్పుడు. సరే, ఇక్కడ రాము ఏం చేసినాడు? సేవ్ ట్రీస్ అని నార్మల్గా పేపర్ మీద రాసిండు. కానీ ఈ రాజు ఏం చేసినాడంటే, హోంవర్క్ చేసుడు కష్టం, లేజీ పర్సన్ కాబట్టి ఏం చేసినా అంటే, ఈ పని కంప్యూటరే చేసి పెట్టాలి అనేది ఇతని ఐడియా. సో ఇతను ఏం చేసినా అంటే, రాజు ఏం చేసినా అంటే, సరే దీన్ని ఇంటర్ప్రిటర్కి ఇద్దాం, ఆ ఇంటర్ప్రిటర్ మనకు ఎండ్ ఆఫ్ ద డే మనకి దీన్ని రాసి పెడుతుంది పేపర్ మీద అని ఇతను అనుకుంటాడు. సో అది ఎట్లా చేసిండంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ సేవ్ ట్రీస్, అదేనా? ఓకే, సేవ్ ట్రీస్ అని ఉంది. దీన్ని మరి పైథాన్ కింద, అంటే పైథాన్ లాంగ్వేజ్లో ఏ విధంగా రాసి ఆ స్టేట్మెంట్స్ని ఇన్స్ట్రక్షన్స్ కింద ఇంటర్ప్రిటర్కి ఏ విధంగా ఇవ్వాలి అనేది ఇతని యొక్క క్వశ్చన్ కదా. మరి ఏ విధంగా ఇస్తే అది కంప్యూటర్ ప్రాసెస్ చేసి ఇతనికి కావాల్సిన వర్క్ని ప్రజెంట్ చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఇవ్వాలి, పైథాన్ లాంగ్వేజ్లో ఇవ్వాలి. ఏ విధంగా ఇవ్వాలి? పైథాన్ లాంగ్వేజ్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇంటర్ప్రిటర్ ఆ ఇన్స్ట్రక్షన్ తీసుకొని మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేసి సిపికి ఇస్తే ఆ సిపి మనకు వర్క్ చేసి పెడుతుంది. మరి ఇట్లా అనేది క్వశ్చన్ ఇక్కడ. సరే, ఇతనికి ఈ కంప్యూటర్ దొరికింది కదా. సో అదేవిధంగా బుక్ కూడా దొరికింది.
అని మీ ప్రీవియస్ వీడియోలో చూసారు. ఆ బుక్లో ఏముందంటే కొన్ని రూల్స్ ఫాలో అవుతూ ఈ విధంగా రాస్తే అది నువ్వేం రాసినావో అది పేపర్ మీద ప్రింట్ అవుతుందని ఉన్నది ఆ బుక్లో. యాక్చువల్గా అది ఏమున్నదంటే, ఫర్ ఎగ్జాంపుల్ రూల్స్ అంటే ఆ రూల్స్ని యూజ్ చేసి ఈ విధంగా రాయాలి. అంటే ఏంటిది, ఈ విధంగా, ఈ విధంగా సరే, రూల్స్ని యూజ్ చేసి ఈ విధంగా రాస్తే నీకు కావాల్సింది పేపర్ మీద ప్రింట్ అవుతుంది. ఇక్కడ నువ్వేం రాస్తావు అది ఆ రూల్స్ని ఫాలో కావాలి. ఆ రూల్స్ ఏంటి, ఇక్కడ ప్రింట్ అని రాయాలి, ఈ బ్రాకెట్ని ఓపెన్ చేయాలి, ఎండ్లో క్లోజ్ చేయాలి, ఈ డబుల్ కోట్స్ పెట్టాలి, ఇక్కడ నువ్వు కావాల్సిన అవుట్పుట్ రాసుకోవాలి. ఇన్ని రూల్స్ని ఫాలో అయ్యి ఈ ఇన్స్ట్రక్షన్ని ఇంటర్ప్రిటర్కి ఇస్తే అదే తీసుకుంటుంది అనుకో, ఇవ్వడం అవసరం లేదు. పైథాన్ మీద రాస్తే ఆ పైథాన్ ఇంటర్ప్రిటర్కి ఇస్తుంది, ఇంటర్ప్రిటర్ మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది, సిపియూకి ఇస్తుంది, అదంతా జరుగుతుంది. సో ఇక్కడ మనం కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఏంటి, కొన్ని గ్రామటికల్ రూల్స్ అంటే ఏంటిది, జనరల్గా కంప్యూటర్ లాంగ్వేజ్లో సింటాక్స్. సో ఈ సింటాక్స్ని ఫాలో కావాలి. జనరల్ సింటాక్స్ ఏంటంటే, జనరల్ సింటాక్స్ ఇక్కడ ప్రింట్ అని రాసి బ్రాకెట్ పెట్టి దానిలో ఆబ్జెక్ట్స్ చెప్తా. ఈ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటిది, అదంతా అంటే నేను చెప్తా. తర్వాత సపరేటర్, ఇవన్నీ ఆప్షనల్. ఈ సపరేటర్ అనేది ఆప్షనల్, కామా ఎండ్ అనేది కూడా ఆప్షనలే, /n అని ఉంటుంది, ఓకేనా. తర్వాత ఫైల్ అనేది కూడా ఆప్షనలే. వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అసలు ఇది అంతేంది. ఇక్కడ సింటాక్స్ గురించి, ఈ ప్రింట్ యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంటుందో డిస్కస్ చేస్తున్నాం అంతే. అది మీకు చూడండి అంతే. దాని గురించి మొత్తం డీటెయిల్గా ఇప్పుడే నేర్చుకోని అవసరం లేదు, ఫ్యూచర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్లష్ ఫాల్స్ అంతే, బ్రాకెట్ క్లోజ్ చేయాలి. సో ఇది జనరల్ సింటాక్స్ అన్నట్టు. ఇదంతా సింటాక్స్ అంతా గుర్తుపెట్టుకోకండి, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఓకేనా. సో ఇక్కడ కొన్ని రూల్స్ను ఫాలో అవుతూ ఒక ఇన్స్ట్రక్షన్ని ఈ విధంగా ఇస్తే అది మనకు కావాల్సిన అవుట్పుట్ డివైజెస్ మీద, అవుట్పుట్ స్క్రీన్నే కన్సోల్ అంటారు, ఆ కన్సోల్ మీద చూపిస్తుంది. సో అది ఏ విధంగా అంటే, ఇక్కడ సేవ్ ట్రీస్ కదా. సో ప్రింట్ బ్రాకెట్ క్లోజ్ చేసినాం. ఈ వీటిని ఏమంటారంటే పారాంథసిస్ అంటారు, ఓకేనా. సరే, ఇది ఓపెన్ పారాంథసిస్ డబుల్ కోట్స్ పెట్టి సేవ్ ట్రీస్ కదా. మేడం ఏం రాసిందో అదే ఎగ్జాక్ట్ ఇక్కడ రాద్దాం. ట్రీస్ డబుల్ కోట్స్ క్లోజ్ చేస్తే అయిపోతుంది అంతే. సో ఇక్కడ ఈ డబుల్ కోట్స్లో ఇది ఉందో చూడండి, దీన్ని స్ట్రింగ్ అంటారు, ఓకేనా. ఈ స్ట్రింగ్ అది అంతే తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, మీరు ఏమైనా అవుట్పుట్ మీద ఏదైనా చూపెట్టాలనుకుంటే, అవుట్పుట్ ఇవ్వాలనుకుంటే కన్సోల్ మీద ఇది ఏంటంటే యాక్చువల్గా ఇది ఒక ఫంక్షన్ అన్నట్టు, ఓకేనా. ఈ ఫంక్షన్స్ని డిస్కస్ చేసేటప్పుడు దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం తర్వాత. ఇది ఫంక్షన్ అన్నట్టు, ఓకేనా. సరే, ఇప్పుడైతే మీరు సేవ్ ట్రీస్ ఈ విధంగా రాస్తే అది కన్సోల్ మీద ప్రింట్ అవుతుందని మాత్రమే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అంతే. సో సేవ్ ట్రీస్ అనుడితో ఏమవుతుంది, కన్సోల్ మీద సేవ్ ట్రీస్ అని ప్రింట్ అవుతుంది. సో ఏం చేసిండు ఇక రాజు, ఏం చేసిండు, ఈ విధంగా రాసిండు, ఎగ్జిక్యూట్ చేసుడుతోనే యాక్చువల్గా ఏం జరుగుతుందో చెప్పనా. సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ లైన్, ఇక్కడ ఏం రాసిన యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ రాసిన అన్నట్టు. రాసినాక ఏమైంది, ఈ ఇన్స్ట్రక్షన్ని ఇంటర్ప్రిటర్గా తీసుకొని ఇన్ డీటెయిల్గా దాని గురించి ఇక్కడ ఇన్ డీటెయిల్గా అంటే ఏంటిది, ఇన్ డీటెయిల్గా దాని గురించి పైథాన్ మన మిషన్ కోడ్ కింద రాసింది అన్నట్టు. ఇక్కడ ఇన్ డీటెయిల్గా అంటే ఏంటంటే, సో ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్ యొక్క మీనింగ్ ఏంది, సేవ్ ట్రీస్ అనే దాన్ని కన్సోల్ మీద ప్రింట్ చేయమనేది. ఇక్కడ సేవ్ ట్రీస్ అనే వర్డ్ని, ఇక్కడ వర్డ్స్ అన్న ఏమైనా తీసుకోవచ్చు, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కూడా తీసుకోవచ్చు అండి, దీని ఆబ్జెక్ట్ అంటారు, ఓకేనా. లేదంటే వాల్యూ అని కూడా తీసుకోవచ్చు, ఓకేనా. ఓకే, ఇక్కడ ఇన్ డీటెయిల్గా అంటే ఏంటో చెప్తా పట్టు. ఇన్ డీటెయిల్గా అంటే ఇంటర్ప్రిటర్ ఏం చెప్తుందంటే, ఈ లైన్ రాసుడుతోనే దీని మీనింగ్ ఏంటంటే, సేవ్ ట్రీస్ అనే వర్డ్ని కన్సోల్ మీద ప్రింట్ చేయమని అని ఈ ఇన్స్ట్రక్షన్ మనకు తెలియజేస్తుంది, అంతే కదా. ఇప్పుడు ప్రింట్ ఈ విధంగా ఉంది. సో దీని బ్యాక్ సైడ్లో దీని యొక్క మీనింగ్ ఏంది, ఇక్కడ ఈ పారాంథసిస్లో ఏముందో దాన్ని ప్రింట్ చేయమన్నట్టు, ప్రింట్ చేయని చెప్తాను అన్నట్టు ఈ యొక్క లైన్.
కదా. సో చూడడానికి ఒక్కటే లైన్లో కనిపిస్తుంది, గుర్తుందని కనిపిస్తుంది, దాని బ్యాక్ సైడ్లో ఇంత పెద్ద మీనింగ్ ఉన్నట్టు ఆ మీనింగ్ మొత్తాన్ని ఈ ఇంటర్ప్రిటర్ అర్థం చేసుకొని దాని యొక్క ఓల్డ్ డిస్క్రిప్షన్ని పైథాన్ కోడ్ కింద కన్వర్ట్, అది మన మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఎట్లా అంటే సేవ్ ట్రీస్ని అవుట్పుట్ కింద చూపెట్టు అని, అంటే కన్సోల్ మీద రాయని, ప్రింట్ చేయమని. ఓకేనా. సో మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేసింది ఆ డీటెయిల్ ఓల్డ్ డిస్క్రిప్షన్ మొత్తాన్ని సిపియూకి ఇచ్చింది. సిపియూ ఏం చెప్తుంది, ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని సేవ్ ట్రీస్ అని అవుట్పుట్ డివైస్ మీద రాస్తుంది. సో లేదంటే అదే కన్సోల్ మీద రాస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే మనకు సేవ్ ట్రీస్ అని కన్సోల్ మీద పెట్టింది. ఓకేనా. సో దీన్ని ఏం చేసిండు రాజు, ఏం చేసిండు, ప్రింట్ చేసి ఒక పేపర్ మీద తీసుకొని మేడంకి పోయి ఇచ్చాడు అన్నట్టు. ఇక్కడ సరే ఇక్కడ మంచి రాద్దాం. ఈ పేపర్ మీద కంప్యూటర్ ఇచ్చింది కదా, ఈ విధంగా స్టిక్కి అతకబెట్టిండు, ఈ విధంగా ఇచ్చిండు. కథం మన రాజు 1000 రూపీస్ గెలుచుకున్నాడు. ఓకేనా. అంటే రాము కూడా రాసిండు సేవ్ ట్రీస్ అని పేపర్ మీద నార్మల్ పెన్తోని. కానీ నార్మల్ పెన్కి కంప్యూటర్ రాసిన దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ మనోడే రాజు గెలిచిండు, ఎందుకంటే బ్యూటిఫుల్ ఉంటుంది కదా, కంప్యూటర్ రాసిన లెటర్స్ మంచిగా ఉంటుంది కాబట్టి మనోడు రాజు గెలిచిండు. ఓకే. సో ఈ హోల్ స్టోరీని బట్టి మీకు ప్రింట్ ఫంక్షన్ని ఏ విధంగా యూజ్ చేస్తారు అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఓవరాల్గా మీకు ఈ సింటాక్స్ని గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా మీకు ఏమర్థమైంది, ప్రింట్ ఫంక్షన్ యొక్క యూజెస్, దాని యొక్క రూల్, దాని యొక్క పర్పస్ ఏందో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏదైనా ఇస్తే దాని అవుట్పుట్ కింద చూపెట్టడానికి ప్రింట్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. అంతే, అదొక్కటి గుర్తుపెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి. ప్రింట్ ఫంక్షన్ అనేది నువ్వు ఏదైతే నువ్వు కన్సోల్ మీద చూపెట్టాలనుకుంటున్నావో అది ఈ ప్రింట్ ఫంక్షన్ అనేది చేసి పెడుతుంది. అంతేనా. సరే, ఇన్ డీటెయిల్గా ప్రింట్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా ప్రింట్ ఫంక్షన్ ఏంటిదా, దాని కథ ఏందో చూద్దాం. ఇక్కడ ఇంకో ముచ్చట, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ 3 అని ఇచ్చేసాం అనుకో, అప్పుడు కన్సోల్ మీద 3 ప్రింట్ అవుతుందా? ప్రింట్ అవుతుంది. మరి ఇక్కడ నువ్వు రూల్స్ని, సింటాక్స్ని ఫాలో అవ్వాలి కదా, ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టాలి కదా, అంటే పెట్టని అవసరం లేదు నెంబర్స్కి. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఏ, అప్పుడు ఏ అనేది కన్సోల్ మీద ప్రింట్ అవుతుందా? ప్రింట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఏ అనేది, ఇక్కడ 3 అనేది నెంబర్, ఇంటీజర్ కాబట్టి ప్రింట్ అయింది. ఇక్కడ ఏ అనేది ఇంటీజర్ కాదు, ఇది స్ట్రింగ్కి కన్వర్ట్ చేయాలన్నట్టు. ఇలాంటి లెటర్స్ని కన్వర్ట్ చేస్తే అప్పుడు ఏ అనేది కన్సోల్ మీద ఇలాంటి వాల్యూస్కి, ఆబ్జెక్ట్స్కి డబుల్ కోట్స్ పెట్టి స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తేనే అది ప్రింట్ అవుతుంది అన్నట్టు. నెంబర్స్కి అవసరం లేదు, అంటే స్ట్రింగ్ ఇంటీజర్స్ అలాంటి డేటా టైప్స్కి అవసరం లేదు. చూడండి, కీబోర్డ్ మీద కనిపించే ప్రతిదీ ఒక క్యారెక్టర్ అన్నట్టు. ఆ క్యారెక్టర్ని మనం ప్రింట్ చేయాలంటే కంపల్సరీ డబుల్ కోట్స్ అన్న సింగిల్ కోట్స్ అనేది తీసుకుంటేనే అది ప్రింట్ అవుతుంది, ఒక 8 డేటా టైప్స్ తప్ప. సరే, ఇప్పుడు మనం ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు ఆబ్జెక్ట్స్, సపరేటర్ అండ్ వీటి గురించి ప్రింట్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ 3 గురించి డిస్కస్ చేద్దాం. సరే, ఆబ్జెక్ట్స్ అన్న వాల్యూస్ అన్న ఒకటే, వీటిని ఇన్పుట్స్ అంటారు. సరే, ఇక్కడ ఈ ఆబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ హలో, ఇదే ఇక్కడ ప్రింట్ హలోనే ఆబ్జెక్ట్ ఉంటారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మల్టిపుల్ ఒకటే ప్రింట్ ఫంక్షన్లో మల్టిపుల్ వాల్యూస్ని అవుట్పుట్ కింద కన్సోల్ మీద చూపెట్టాలనుకుంటే, ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకున్నాం, హలో అనేది ఒక స్ట్రింగ్, కామా పెట్టి ఇంకోటి సేవ్ ట్రీస్ ఇక్కడ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని తీసుకుంటున్నా, ఒక కామా వాటి మధ్య సపరేట్ చేస్తూ కామా పెట్టినా అన్నట్టు. ఇట్లా మల్టిపుల్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు కామా పెట్టి, అంటే ఒకటే ప్రింట్ ఫంక్షన్లో అట్లా. అదే ఇప్పుడు నువ్వు అంటే ఈ హలోని సేవ్ ట్రీస్నే మనం ఆబ్జెక్ట్స్ అంటాం. ఓకేనా. ఆబ్జెక్ట్స్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం సపరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. సపరేటర్ అంటే సపరేటర్ గురించి ఈ స్లాష్ అని అండ్ వీటి ఆప్షనల్ అంటే ఇవి రెండు మనం యూజ్ చేయవచ్చు లేకపోతే లేదు, కానీ ఇది కంపల్సరీ. ఏదైనా ప్రింట్ చేయాలంటే ఆబ్జెక్ట్ ఉంటేనే కదా ప్రింట్ చేసేది. సో ఇవి రెండు ఆప్షనల్. సరే, ఇప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, ప్రింట్ వాల్యూ టు సపరేటర్. ఇది సింటాక్స్, జనరల్ సింటాక్స్ రాసిన. ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేది తీసుకోవచ్చు, వాల్యూస్ అనేది, ఇది జనరల్ సింటాక్స్ అన్నట్టు. సరే, ఇక్కడ ఎగ్జాంపుల్ 1 ఏం తీసుకున్నా, యాపిల్ తీసుకున్నా, హౌ ఆర్ యూ తీసుకున్నా. ఓకే, తీసుకొని వీటిని ఇప్పుడు నార్మల్గా ఇక్కడ సపరేటర్ ఈక్వల్ టు ఇది తీసుకున్నాం. ఇక్కడ ఏమొచ్చింది మనకు అవుట్పుట్ కింద హలో, ఈ 3 లైన్స్ వచ్చిన మైనస్ సైన్స్ వచ్చినాయి, హౌ ఆర్ యూ అని వచ్చింది. అంటే ఇక్కడ
సపరేటర్ అనేది టూ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ మధ్యలో ఇలా ఇలా ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా తీసుకోవడానికి ఈ సపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ సపరేటర్ అనేది యూజ్ చేయలేదనుకో, బై డిఫాల్ట్గా యాపిల్, సరే ఇక్కడ యాపిల్ అని తీసుకున్నా కదా, ఇక్కడ యాపిల్ అని వస్తుంది యాక్చువల్గా. ఓకే, యాపిల్ హౌ ఆర్ యూ అని వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపరేటర్ అని తీసుకోలేదు అనుకో, తీసుకుపోతే ఏమైనా బై డిఫాల్ట్గా ఇక్కడ స్పేస్ అని వస్తుంది. ఇవి రెండింటి ఈ ఆబ్జెక్ట్స్ మధ్యలో స్పేస్ వస్తుంది. ఓకేనా, అట్లా అదే సపరేటర్ యొక్క ముచ్చట. అదే ఇప్పుడు ఇక్కడ చూడండి సెకండ్ ఎగ్జాంపుల్, ప్రింట్ యాపిల్ బాల్ మ్యాంగోస్, సపరేటర్ ఇచ్చేసిన కామా, ప్రతి ఆబ్జెక్ట్స్ మధ్యలో కామా అనేది ప్రింట్ అయింది అన్నట్టు. కామా అనేది అవుట్పుట్ కింద వచ్చింది. ఒకవేళ నువ్వు మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చినావు, యాపిల్ బాల్ మ్యాంగోస్ అని, ఇక్కడ ఆ మల్టిపుల్ వాల్యూస్ ఎప్పుడైతే కామా సపరేటర్ కామా అనేది సపరేట్గా ఈ మల్టిపుల్ వాల్యూస్ని సపరేట్ చేస్తూ రాయాలి. ఎప్పుడైనా మల్టిపుల్ వాల్యూస్ ప్రింట్ ఫంక్షన్లో తీసుకుంటున్నామంటే కామాస్ కంపల్సరీ పెట్టాలి. అప్పుడు దాన్ని మనం ప్రింట్ చేసినాం అనుకో, ఇక్కడ యాపిల్స్ మ్యాంగోస్లో కామాస్ వచ్చినాయి, కామాస్ రాలేదు. కానీ ఈ దీనిలో ఎందుకు కామాస్ వచ్చినాయి, అక్కడ వీటి మధ్యలో స్పేస్ వచ్చింది కదా, వీటి మధ్యలో స్పేస్ వచ్చింది. కానీ ఇక్కడ నువ్వు సపరేటర్ ఇక్కడ కామా తీసుకున్న కాబట్టి కామా వచ్చింది. బై డిఫాల్ట్ ఇక్కడ ఇది తీసుకోలేదు అనుకో, బై డిఫాల్ట్ ఇక్కడ ఏం చెప్తుంది, ఈ కామా ప్లేస్లో స్పేస్ ఇచ్చాను అన్నట్టు. ఇక్కడ సపరేటర్ తీసుకోలేదు, కానీ బై డిఫాల్ట్ ఉంటుంది అన్నట్టు అక్కడ సపరేటర్. అక్కడ సపరేటర్ ఏం చెప్తుంది, స్పేస్ని ఇస్తుంది అన్నట్టు అట్లా. ఒకవేళ ఇప్పుడు ఇంకో థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ప్రింట్ యాపిల్ బాల్ మ్యాంగోస్, సపరేటర్ కామా తీసుకున్న తర్వాత ఇంకో కామా తీసుకొని ఎండ్ ఆర్ ఫ్రూట్స్ స్లాష్ అని రాసిన. అంటే ఇక్కడ యాపిల్ కామా అంటే ప్రతి అవుట్పుట్లో కామా ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే మనం సపరేటర్ తీసుకున్నాం కాబట్టి. ఇక్కడ మ్యాంగోస్ ఆర్ ఫ్రూట్స్ ఎండ్లో ఈ విధంగా వచ్చిందన్నాడు అట్లా. ఇక్కడ చూడండి, నాకు అవుట్పుట్ కింద ఇది కావాలి, హలో 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 ఇది కావాలి. ఒకటే ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ఇదిని మనం ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ హలో అని ప్రింట్ చేసినాం అనుకో, అది ఎట్లా ప్రింట్ అవుతుంది, హలో అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ప్రింట్ హలో సారీ ఇక్కడ కామా హలో ఈ విధంగా తీసుకుంటే ఏం ప్రింట్ అవుతుంది, హలో బై డిఫాల్ట్గా స్పేస్ ఇచ్చి హలో అని వస్తుంది. చూసినా, ఇదొక వాల్యూ ఇదొక వాల్యూ మధ్యలో కామా తీసుకోవాలి కంపల్సరీ. ఓకేనా, ఈ విధంగా వచ్చింది. ఒకవేళ ప్రింట్ ఈ విధంగా రావాలంటే ఏం చేయాలి, ఒకటే ప్రింట్ ఫంక్షన్. ఇప్పుడు ఈ విధంగా రావాలంటే నేను చెప్తా, ప్రింట్ హలో అంటే మల్టిపుల్ ప్రింట్ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని హలో హలో ప్రింట్ సరే. ఇక్కడ 3 ప్రింట్ ఫంక్షన్ తీసుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ని తీసుకొచ్చిన. కానీ నేను ఇక్కడ ఒకటే ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. యూజ్ చేసి 3 హలోస్ని అప్పేయాలి, దాని కింద ఇంకోటి, దీని కింద ఇంకొకటి, ఇట్లా ఇట్లా. సరే, ఇక్కడ ఒకటే ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ అవుట్పుట్ని తీసుకురావాలి. మనం తీసుకురావాలంటే ఇక్కడ ఏ విధంగా ఇస్తే ఎట్లుంటుందంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ హలో దాని కింద హలో దాని కింద హలో, ఇది అవుట్పుట్. ఇది రావడం కోసం ఏం చేసిన, సింపుల్గా హలో పెట్టి స్లాష్ అని, అంటే దాని ఎండ్లో ఈ హలో అనేది కింద రావాలన్నట్టు. ఈ హలో ఎండ్లో కింద ఇది ప్రింట్ కావాలి. ఆ విధంగా నేను ఈ ఎండ్ స్లాష్ని యూజ్ చేసిన అన్నట్టు. అంతే, సింపుల్. అర్థమైంది ఏ విధంగా యూజ్ చేయను, అంతే. ఇక స్ట్రింగ్ కంకాటినేషన్. ఇక్కడ కంకాటినేషన్ అంటే 2 స్ట్రింగ్స్ని కలపడం అన్నట్టు. కంకాటినేషన్ అంటే కలపడం. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉందనుకో, బాల్ ఉందనుకోండి, ఈ 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. ఇవి రెండింటి ఏం చేస్తున్నా, కలుపుతానా, అంతే. దాన్నే కంకాటినేషన్ అంటారు, అంతే. ఇక్కడ 2 స్ట్రింగ్స్ని కలుపుతున్నా కాబట్టి ఇప్పుడు దీన్ని ఏ విధంగా కలపచ్చో చూద్దాం. కరెక్ట్ సింటాక్స్ ఏంటో చూద్దాం. నేను ఈ విధంగా రావాలి అవుట్పుట్. దానికోసం సింటాక్స్ ఏంటో చూద్దాం. ప్రింట్ పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హలో పెట్టాం. ఇప్పుడు దీన్ని ఇక్కడ కలపడానికి ప్లస్ అయినా ఈ స్ట్రింగ్లను, ఈ హలో అనే స్ట్రింగ్లను లో రాజు, అంతే. కంకాటినేషన్ అయిపోతుంది. ఇప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది జనరల్గా, హలో రాజు, అంతే. ఈ విధంగా అవుతుంది కంకాటినేషన్. సరే, ఇక్కడ సో అవుట్పుట్ అనేది హలో రాజు ఈ విధంగా కలిపి కంకాటినేషన్ చేసిన ఉన్నాడు ప్లస్ సైన్తో, ఇంకంతే, సింపుల్. ఒకవేళ నువ్వు ఈ డబుల్ కోట్స్ అనేది కొంచెం దీని దగ్గరలో కాకుండా కొంచెం స్పేస్ ఇచ్చి
డబుల్ కోట్స్ పెట్టాం అనుకో, అప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే హలో రాజు అంటే ఇక్కడ HELLO స్పేస్ ఇచ్చినాం. ఇక్కడ ఆ స్పేస్ కూడా అంటే ఆ స్పేస్తో కలిపి మనం కలిపి రాసాం అన్నట్టు, ఆ స్పేస్తో కలిపే. ఓకేనా, అట్లా ఆ విధంగా జరుగుతుంది. అందుకే మంచిగా రాయాలి. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దామంటే సింగిల్ కోట్ డబుల్ కోట్స్ ఏ విధంగా ఇస్తే అసలు దాని అమలు చూద్దాం. సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్. సరే ఇక్కడ చూడండి, సింగిల్ కోట్స్ అండ్ డబుల్ కోట్స్ ఏ విధంగా ఇచ్చానంటే ఇక్కడ ప్రింట్ ఇచ్చేసిన, ప్రింట్ ఇచ్చి డబుల్ కోట్స్ పెట్టి ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టి దాని లోపల ఉన్నదంతా స్ట్రింగ్ అయిపోయింది. ఇక్కడ సింగిల్ కోట్స్ కూడా పెట్టినా. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమవుతుంది, ప్రింట్ ఇదంతా ఇప్పుడు నేను రౌండ్ చేసిందంతా అవుట్పుట్ కింద వస్తుంది. ఒకవేళ ఎందుకు వస్తుంది అంటే ఈ స్ట్రింగ్ లోపల ఉన్నదే ప్రింట్ అవుతుంది కాబట్టి. ఒకవేళ నువ్వు డబుల్ కోట్స్ ఇచ్చినావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఇట్లా డబుల్ కోట్స్ ఇచ్చినావు, వీటిలో ప్రింట్ ఇట్లా రాసినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్న డబుల్ కోట్స్ అంటే ఇక్కడ వాట్ టు ప్రింట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే దాన్ని మేము డబుల్ కోట్స్ అన్న సింగిల్ కోట్స్ అనే పెట్టుకుంటాం. అలాంటిది ఇప్పుడు ఇక్కడ ప్రింట్ వాట్ టు ప్రింట్ అనే వర్డ్ ఉంది అన్నట్టు, ఈ విధంగా ఉంది. సో దీన్ని ప్రింట్ చేయాలంటే ఇక్కడ ఏమవుతుంది, సింగిల్ కోట్స్ పెట్టినప్పుడు ఇక్కడ పెట్టి ఇది స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. ఎందుకంటే సింగిల్ కోట్స్లో ఉన్నది స్ట్రింగ్ కింద తీసుకొని స్ట్రింగ్ అయిపోతుంది. ఓకేనా, మరి ఇక్కడ ఇది స్ట్రింగ్ అయింది. వాట్ టు ప్రింట్ అనేది కోడ్, అంటే అసలు ఆ కోడింగ్కి నో మీనింగ్. అసలు దాన్ని ఏం చేస్తాను అంటే ఇక్కడ దీన్ని ప్రింట్ చేయాలంటే ఇది ఒక వర్డ్స్లో ఉన్నది, అది స్ట్రింగ్ అయితేనే ప్రింట్ అవుతుంది. అప్పుడు ఎర్రర్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ బ్రాకెట్ ఉంది చూడండి, దానికి స్ట్రింగ్ అన్నట్టు అట్లా. ఓకేనా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ప్రింట్, సో అందుకే సో ఇలాంటి మిస్లీడింగ్ చేయకుండా మనం జనరల్గా కామన్గా యూజ్ చేద్దాం. ఎట్లా యూజ్ చేద్దామంటే సింగిల్ కోట్స్ యూజ్ చేసినప్పుడు దాని లోపల డబుల్ కోట్స్ యూజ్ చేద్దాం. ఓకేనా, ఇట్లా చూస్తే ఎలాంటి ఎర్రర్ జరగకుండా ఉంటుంది. ఇట్లా ఇప్పుడు సింగిల్ కోట్స్ యూజ్ చేసినప్పుడు దీని లోపల మొత్తాన్ని స్ట్రింగ్ కింద మారిపోతుంది. అప్పుడు ఈ సింగిల్ కోట్ ఈ డబుల్ కోటు ఇది ప్రింట్ అనే స్ట్రింగ్ అవుతుంది అంటే కాదు. అట్లా ఇట్లా సింగిల్ కోట్ ఉన్నప్పుడు స్ట్రింగ్ అవుతుంది, ఇది స్ట్రింగ్ కాదు, అప్పుడు ఎర్రర్ జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇది స్ట్రింగ్ అవుతుంది అట్లా. సో అందుకే ఏదైనా ఇంపార్టెంట్ ముచ్చట రాయాలంటే డబుల్ కోట్స్ పెట్టి అప్పుడు ఓవరాల్ నువ్వు సింగిల్ కోట్ పెట్టు అట్లా. సో ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటానా.